ఆహా. మరి అంటే ఏంటి, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అక్కడ. Yes, నిజమే కేంద్రం అది. దగ్గర లేదు. ఈ రాజకీయ నాయకులు కూడా ఏంటంటే, చెప్పాను కదా ఇందాక, జగన్ గారేమో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారి మీద హరీష్ రావు, హరీష్ రావు గారు రైట్. రామాంజనేయులు గారు, 4 స్టేట్మెంట్లు, 3 ఎన్నికలు అయిపోయినాయి, కరెక్ట్ మళ్ళీ ఎన్నికలు వస్తుంది. కరెక్ట్. రామాంజనేయులు గారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు, ఎంత చేస్తున్నా కూడా శాశ్వత నీటి పరిష్కారం అనేది లభించట్లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎంతసేపు రైతుల ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, దాన్నే పరిగణలోకి తీసుకుంటున్నారు అంటారు. మ్యూట్లో ఉన్నారు రామాంజనేయులు గారు, మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూడండి. ఓకే ఓకే, చెప్పండి. హలో, చెప్పండి రామాంజనేయులు గారు, చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. ఒకటండి, ఇప్పుడు నదీ జలాల విషయమే కాదు, ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మరి విడిపోయినప్పుడున్నంత విద్వేషాలు ఇప్పుడు లేవు. అవును. ఇప్పుడు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అవసరమైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఉభయ రాష్ట్రాల మధ్య ప్రధానంగా కృష్ణా నదీ జలాలకు సంబంధించిన సమస్య ప్రధానంగా ఉంది. మరి ఆ కృష్ణా నదీ జలాలకు సంబంధించిన వినియోగంలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి రాజకీయాల్ని పక్కన పెట్టి నీటి అవసరాలకి అనుగుణంగా ముందు ముఖ్యంగా ఏ సంవత్సరం ఆ సంవత్సరంలో ఉన్నటువంటి నీటి లభ్యతను బట్టి మరి ఆ రకంగా దాన్ని పంపిణీ చేసి ఇరువైపుల రాష్ట్రాల రైతులు, తెలంగాణ అయినా రైతులే, ఆంధ్రప్రదేశ్ అయినా రైతులే, రాయలసీమ ప్రాంతమైన రైతులే. కాబట్టి రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా, అక్కడ తాగునీటి అవసరాలే లక్ష్యంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తే ఎంతో ఈ రకంగా అవకాశం ఉంటుంది. రాజకీయాల కోసం ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా వారి వారి అవసరాల కోసం ప్రభుత్వాలను దుమ్మెత్తిపోయడము, ఆ రకంగా సమస్యని తిరిగి ఉద్రేకాలు, భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ పనిలో ఉండాలి. రైట్. రాహుల్ గారు, మరి సెప్టెంబర్లో జరిగే ఈ మీటింగ్లో అయినా దీనికి